హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు మా ఊర్లో శివరాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు అయితే పగల తిరణాలు జరుగుతుంది. సో మీరు వీడియోస్ అన్నీ కూడా చూసినట్లయితే శివరాత్రి రోజు, దానికి ముందు ఇంకా 5 రోజుల సెలబ్రేషన్స్ చూసారు కదా. ఇంకా శివరాత్రి వీడియో తర్వాత కంటిన్యూస్గా నేను 4 డేస్ నుంచి మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. సో మీరు ఆల్రెడీ ఆ వీడియో వాయిస్ చూసుంటే నా గొంతంతా పోయింది. ఫుల్ కోల్డ్, కాఫ్, ఇంకా హెల్త్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఫుల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా బీభత్సమైన గొంతు నొప్పి, అస్సలు మాట్లాడడానికి కూడా వాయిస్ రాలేదు. ఇంకా అలాంటప్పుడు నేను వాయిస్ ఎలా ఇస్తాను చెప్పండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ 4 డేస్ గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కూడా ఇప్పుడు నా వాయిస్ అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట. ఇంకా బట్ నేను డైలీ ట్యాబ్లెట్స్ తింటున్నానండి. మీరే కాదు నన్ను మిస్ అవుతున్నది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో, అలాగే నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మరి అడుగుతున్నారు, అక్క మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందా, ఏం జరిగింది, మీరు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఆన్సర్ కూడా చేయలేకపోయానండి. కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కూడా నేను ఇంట్లో లేనన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. కొంచెం ట్యాబ్లెట్స్ అవి యూస్ చేసి ఇంకా తొందరగా అప్డేట్స్ ఇద్దామన్నట్లుగా. ఇప్పటికే 4 డేస్ అయిపోయింది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా మీతో పాటు. ఇంకా ఈ రోజు నుంచి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కంటిన్యూస్గా డైలీ కూడా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంక ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంక మేము పగల తిరణాలకి అయితే బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ మా వారైతే డ్యూటీ ఉందని చెప్పేసి పలంనేరుకి అయితే వచ్చేసారు. ఇంకా ఆయన రావడానికి ఈవినింగ్ అయిపోతుంది, తన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని. ఇంకా ఆ లోపల మా అక్క, మా బావ వాళ్ళు అయితే, ఇంకా అక్క ట్యూషన్ చెప్తుంది అనమాట. ఇంట్లో టీచర్గా వెళ్తుంది. ఇంకా ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తూ ఉంటుంది ఈవినింగ్, మార్నింగ్. ఇంక ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అక్క వాళ్ళు అయితే ఇంకా మధ్యాహ్నం అట్లా బయలుదేరేస్తామని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళతో పాటు ఫ్యామిలీ అంతా మామూలుగా మేము పగల తిరణాలకి వెళ్ళడం అలవాటు అనమాట. అక్కడ వీరభద్రస్వామి వాళ్ళని అయితే నిలుపుంటారు కదా, అక్కడికి వెళ్ళి మంగళహారతలు తీసుకొని తిరణాల్లోకి వెళ్ళి బొమ్మలు అవి షాపింగ్ చేసుకొని మళ్ళీ బ్యాంగిల్స్ అట్లా కొనుక్కొని అక్క వాళ్ళు బయలుదేరతారనమాట. సో ఈసారి కూడా ఇంక మా వారైతే లేరు. సరే నాకు కూడా ఏదోలా ఉంది, ఎప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం కదా, ఓకేలే ఇంకా అక్క వాళ్ళు కూడా బయలుదేరాలంటున్నారని చెప్పేసి ఇంకా అక్క బావతో అయితే మేము అందరం కలిసి వచ్చామండి. మళ్ళీ ఈవినింగ్ కూడా మా వారు వచ్చిన తర్వాత వద్దాంలే అని చెప్పేసి అక్క వాళ్ళతో అయితే వచ్చానమాట. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళక ముందే దారిలో వెళ్తుంటాం కదా, వీధిలో అయితే ఇలా షాప్స్ పెట్టుంటారనమాట తిరణాల్లో. గుడి దగ్గర నుంచి పొడవుగా వీధి మొత్తము. ఇంకా అక్కడ అక్క అయితే హ్యాండ్ బ్యాగ్ చూసిందనమాట. బాగున్నాయి రేఖ, ఏదైనా ఒక మంచి కలర్ సెలెక్ట్ చేయని చెప్పింది. సో మనకి షాప్స్ దగ్గర వ్యాపారాలు జరగాలంటే మన మాట తీరు కూడా చాలా బాగుండాలండి. ఇది నేను చాలా వరకు వ్యాపారస్తులకి చెప్పే ఒక మాట అనమాట. మన మాట తీరు బాగుంటే ఖచ్చితంగా వ్యాపారం అనేది బంగారంగా సాగిపోతుంది. మాట తీరు తేడా ఉన్నిందంటే ఎవరు కూడా తీసుకోరనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు కాస్ట్ చెప్తారు. వ్యాపారం అన్నాక ఖచ్చితంగా కాస్ట్ చెప్తారు. దాన్ని బట్టి మనకి వర్తబులా కాదనేది మనం కొంచెం బేరం ఆడ తీసుకుంటాం కదా. అట్లా ఈ హ్యాండ్ బ్యాగ్ని అయితే మా అక్క నేను సెలెక్ట్ చేయమంటే ఈ కలర్ అయితే చూపిస్తున్నా. ఒక 2 కలర్స్ బాగుంటాయి స్కూల్కి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. ఇంకా వాటిని అయితే చూద్దామని తీసాం, కానీ వాటిలో జిప్పులు కూడా సరిగా లేవన్నమాట. ఇంకా నేనేం చెప్పానంటే ఓకే, ఒకటి స్టైలిష్గా పెట్టుకోక ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు తీసుకోవడానికి, ఇంకోటి స్కూల్కి తీసుకెళ్ళడానికి అయితే లంచ్ బాక్స్ అవన్నీ పెట్టుకోవాలి కదా, కొంచెం పెద్దదిగా ఇంకెప్పుడైనా తీసుకుందు అనేసి అంటే సరే అని చూద్దామని ఓపెన్ చేసామండి. ఇక్కడ ఓపెన్ చేస్తుంటే ఆ జిప్పులు ఏవి కూడా లేవన్నమాట. జస్ట్ 2 జిప్పులు ఇచ్చారు. మనీ పెట్టుకోవడానికి కానీ, మొబైల్ పెట్టుకోవడానికి కానీ, లోపల జిప్పు వస్తుంది కదా చిన్నగా జేబులాగా, అది కానీ ఏమీ లేవు. సరే ఇంకా మీరేమో 250 300 చెప్పారు. ఇంకా 2 జిప్సే ఉన్నాయి కదా, కొంచెం కాస్ట్ తగ్గించుకోమ్మా అనేసి అంటే ఆ 350 చెప్పారండి. సరే తగ్గించుకోమంటే ఇంక వాళ్ళు రాదంటే రాదని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మాకేమో ఇట్లా ఎక్కడైనా వ్యాపారం చేసే చోట కొంచెం కసురుతూ మాట్లాడినా, కొంచెం వాళ్ళు చిరాకు పడ్డా, కొంచెం ఓవర్ చేసినా మాకు నచ్చదనమాట. ఇంకా మా అక్కకైతే మండిపోయింది. వద్దు రావే వెళ్దామని చెప్పేసి ఇంకా నేను అడుగుతున్నా ఇవ్వండి 200కి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదన్నమాట. మామూలుగా మాకు తెలుసండి వాటి కాస్ట్, ఎందుకంటే నేను ఓం శక్తి అమ్మవారి మాల వేసుకుని టూర్లు అట్లా వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు నేను ఆ కాస్ట్ అని తెలుసు. మెయిన్గా నేను చాలా కొంటుంటాను కాబట్టి వాటికి వర్తబుల్లా కాదా, అది నష్టమా లాభమా చూసి నేను కొంటుంటా. బట్ వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఓకేలే ఇంక ఇవ్వకపోతే పోనీ అని చెప్పేసి ఇంకా మేము గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గర అంటే నైట్ గుండం అవి తొక్కున్నారు కదా, అగ్నిగుండం అవి వేసి అక్కడ వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారిని నిలుపుతారనమాట.
అగ్నిగుండ ప్రవేశం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి మంగళహారతులు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ బొరుగులు చల్లేది ఉంటుంది అనమాట, ఊరేగింపుకి వస్తుంది దేవుడైతే. బట్ మేము ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు కూడా లేరు, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నము శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు నుంచి ఉంటాయంటే చిత్తూరు సైడ్ ఎండలు బొబ్బలు వచ్చేయాల్సిందే, ఒళ్ళంతా ఆ రేంజ్లో ఎండలు వస్తాయన్నమాట. మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకు వచ్చాము మేము గుడి దగ్గరికి. 1 గంటకి రాగానే బీభత్సంగా కాళ్ళు కాలిపోతున్నాయి, దానికి తగ్గట్టుగా అక్కడ ముండ్లంతా ఉన్నాయి, అస్సలు అవ్వలేదన్నమాట. మాకైతే ఇబ్బంది అయిపోయింది. ఇంకా పాప మా అక్క వాళ్ళు కూడా బయలుదేరాలి కదా అని చెప్పేసి వచ్చాము. ఇంకైతే పూజ అంతా చేసేసుకొని కాయి కర్పూరం కూడా ఇచ్చేసుకొని పూజకి ఇంకా నేనైతే ఇక్కడ ప్రశాంతంగా మొక్కుకుంటున్నా. సాయంత్రం అయితే ఒక 3 గంటల పైన అయితే ఇంత ప్రశాంతంగా ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా ఎంత ఖాళీగా ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. మళ్ళీ చూపిస్తాను కాసేపు తర్వాత, మా వారు వచ్చిన తర్వాత వస్తాను ఒక 4 గంటలకి అట్లా. అప్పుడు చూస్తురండి ఎంత జనం ఉంటారు, ఎలా ఉంటుందంటే అసలు మీరు అరే ఇక్కడైనా మనం చూసింది అప్పుడే అన్నంత అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు మా పెద్దమ్మాయి అయితే హాఫ్ సారీ కట్టుకుంటానని చెప్పేసి, ఇంకా యాక్చువల్లీ ఇది నాకు ప్రమోషన్కి వచ్చి దగ్గర దగ్గర ఒక 2.5 years పైన అయిపోతుంది మా పెద్దమ్మాయి కట్టుకున్న హాఫ్ సారీ అయితే. ఇంకా తనైతే నేను అదే కావాలని చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా దాన్ని నేను టైట్ పట్టించేసి ఇచ్చేసాను అనమాట. మామూలుగా కూడా అంతే, ఏదైనా నాకు ఇట్లా ప్రమోషన్కి కొలాబ్కి వచ్చాయి అనుకోండి, వాటిని మా అమ్మాయికి అట్లా చేసి చేస్తూ ఉంటా. ఆ టైంకి అట్లా హాఫ్ సారీస్ ఇష్టం అవుతుంది కానీ కట్టుకోవాలని, దాని తర్వాత మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. బట్ అన్నీ కూడా ఎంజాయ్ చేసేయాలండి, లైఫ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు. బట్ ఓకే, ఇంకా నేను వేసుకుంటాను నచ్చితే, లేదంటే మా అమ్మాయికి టైట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాయి. 2 పిల్లలు ఉన్నారు, మెయిన్గా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి లక్కీగా. సో నేను అట్లా నాకు వద్దనుకుని పిల్లలకి అట్లా పట్టించేస్తూ ఉంటాను. ఇంకా తిరునాళ్ళలో వెళ్ళేసి అక్క బావ అయితే బయలుదేరేశారనమాట. అక్క వాళ్ళు బయలుదేరేసిన తర్వాత మేము ఇంకా వస్తూ వస్తూ ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాం. మా అత్తయ్యకి నాకు పిల్లలకి కొనుక్కొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా తింటున్నాం అనమాట. అప్పటికి మంచిగా ఆకలి టైము, ఇంకా ఫుడ్ కూడా ఎందుకో తినాలనిపించలేదు. నైట్ అంతా జాగారం ఉన్నాం కాబట్టి మంచిగా నిద్ర వస్తుండే. సరే ఇంకా పడుకుందాంలే అని అనుకున్నాను కానీ మళ్ళీ అట్లా ఉండిపోయాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తా. అలాగే పెద్దగా షాప్స్ ఏం లేవు ఈసారి తిరునాళ్ళలో, అందుకే సింపుల్గా తీసుకొచ్చాను. నాన్నమ్మ ఫోన్ వస్తాను చూడము. ఇంకా మా పిల్లలు గుడికి వెళ్ళేటప్పుడు నేను హడావుడిగా ఏదో ఒకటి జ్యువెలరీ వేసుకొని వెళ్ళా. మా పిల్లలకి ఈ శారీకి ఇది సెట్ అవ్వలేదంట, అందుకోసం అని చెప్పేసి తీసేయమన్నారు. సో వేరే పెట్టుకుందాం రండి. నాకు కనుక పిల్లలు ఏదైనా బాగాలేదు మా ఇది నీకు అనేసారంటే నాకెందుకో మళ్ళీ వేసుకోబుద్ధి కాదండి. బయట వాళ్ళు కానీ ఎవరైనా ఇది బాగాలేదంటే నేను పట్టించుకోను, ఎందుకంటే కొంతమంది నా పైన అభిమానంతో చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని కుళ్ళుకైనా చెప్పేవాళ్ళు ఉంటారనమాట. బట్ నా డెసిషన్స్ నావే ఉంటుంది. నా ఇంట్లో వాళ్ళు నచ్చలేదంటే నేను డెసిషన్ మార్చుకుంటాను, కానీ బయట ఎవరైనా ఇది బాగాలేదు అది బాగాలేదు తీసేయి అంటే మాత్రం అస్సలు నేను మార్చుకోను అనమాట. నాకెలా ఇష్టమో అలానే ఉంటా. బట్ పిల్లలు చెప్పారు కదా ఈ జ్యువెలరీ సెట్ అవ్వలేదమ్మా అని చెప్పేసి, సరే వెంటనే ఇంకా తీసేసి, మనకి లుక్ కూడాను మనకి 90s లుక్ లాగా ఉంటుంది కదా ఈ శారీ కట్టుకున్నామంటే. కళ్యాణి కాటన్ శారీస్ ఇవి, వీటిలో ఆరెంజ్ కూడా ఉంది నా దగ్గర, ఆరెంజ్ గ్రీను. ఇంకా దాని తర్వాత ఇది నా బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనమాట, ఈ కలర్ కాంబినేషన్ నచ్చి. సరే నాకు ఇట్లా ఇష్టం అనమాట ఇలాంటి కాటన్ శారీస్ ఇలాంటివి. సరే ఇంకా దీనిపైకి 90s లుక్ కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందని మళ్ళీ బ్లాక్ బీడ్స్ పెట్టేసుకొని ఇంకా నా ఫేవరెట్ కమ్మలు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ లుక్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం షేర్ చేసుకోండి నాతోటి. మీరందరూ నా ఫ్యామిలీ కదా, సో మీరు చెప్తే కూడా వింటానండి. అలా అని చెప్పి బయట వాళ్ళని చెప్పేసి మిమ్మల్ని కాదు, అంటే నన్ను ఎలా అభిమానించే వాళ్ళు ఎవరు, ద్వేషించే వాళ్ళు ఎవరని నాకు తెలుస్తుంది కదా, అట్లా చెప్పానమాట. సో మీరందరూ నా ఫ్యామిలీ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కాబట్టి. సో మీకు అడుగుతున్నా, ఇంతకు ముందు వేసుకున్న జ్యువెలరీకి సెట్ అయిందా, ఇది సెట్ అయిందా షేర్ చేసుకోండి కామెంట్స్లో. ఇది ఏం తీసుకొచ్చాను చూపిస్తాను. ఈ ట్రీనే తీసుకున్నాం మేము, మంచిగా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం. సో ఇదేంటంటే మా మోక్షి ఉంది కదా స్వర్ణ కూతురు, మా మోక్షి కోసం అనమాట ఇది. సో తనైతే ఏం కావాలని అడిగితే నాకు పాప బొమ్మ కావాలి, అమ్మాయి బొమ్మ అనింది. సో అందుకని చెప్పేసి టింగ్ టింగ్ ఈ బొమ్మ తీసుకున్నా. దీనికి 2 జడలు కూడా ఉన్నాయి. అండ్ తర్వాత ఇవి తీసుకున్నా, మా ఫ్రెండ్ శ్వేతకు ఒకటి అండ్ స్వర్ణ మోక్షి వాళ్ళ మమ్మీకి ఒకటి, 2 అయితే తీసుకున్నాను. ఈసారి బాగా నచ్చాయి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా అష్టలక్ష్మి, సేమ్ అలాంటి పెండెంట్లతోని ఈ బీడ్స్ అనమాట, ఇవి ఏదో అంటారు. సో ఇవి తీసుకున్నాను వాళ్ళిద్దరి కోసమని. అండ్ ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్.
ఇంకా ఈ తిరునాళ్ళలో షాపింగ్‌లంతా కూడా ఓ కాలంలోనే ఆపేశాను నేను. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నాకు వాళ్ళు ఏదో ఒకటి గోల పెడుతూ, అడుగుతూ ఉంటారని చెప్పేసి అట్లా తీసిచ్చేదాన్ని తప్పించి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇలాంటి వాటిపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఇంకా జ్యువెలరీస్ విషయానికొస్తే మనం ఆన్‌లైన్‌లో ఏదో ఒకటి కొనేస్తూనే ఉంటాను కాబట్టి, నేనింకా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను ఇలాంటి వాటిపైన. బట్ బాగున్నాయి చూడ్డానికి క్వాలిటీ వైజ్ మనం ఇచ్చే మనీకి చాలా బాగుండే. ₹100 ఒక్కొక్కటి బాగుండిందని చెప్పేసి తీసుకున్నా. ఇంకా మా వారు కూడా 4 గంటలకు వచ్చేసారు. 4 కాదు 3:50, 3:40కి వచ్చేసారనమాట మా వారు ఆఫీస్ నుంచి. కాల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇక్కడే ఉన్నా, అక్కడే ఉన్నా అని చెప్పేసి ఊరికేనే అబద్ధాలు చెప్పేసి ఇంకా చూసేసరికి ఇంటి ముందున్నారనమాట. అట్లా మమ్మల్ని ఏమార్చుకుంటూ రాలేదు రాలేదని చెప్పేసి వచ్చేసారు. ఫుల్ హ్యాపీ అయిపోయాం. పిల్లలైతే చాలా హ్యాపీ అయిపోయారు. మా నాన్న కూడా వచ్చేసారు తిరునాళ్ళకి అని చెప్పేసి. ఇంకా తెలిసిన రిలేటివ్స్ అందరూ చుట్టుపక్కల విలేజెస్లో ఉంటారు కదా మా వాళ్ళు, అందరూ కూడా వచ్చారు. పలకరించేసి మాట్లాడుకొని దాని తర్వాత అయితే ఇంకా తిరునాళ్ళలోకి వెళ్ళే ముందు మా వారైతే పువ్వులు తీసిచ్చారనమాట పిల్లలకి నాకు. మామూలుగా అసలు పువ్వులే దొరకవండి పెట్టుకోవడానికైతే. దేవుడి పూలు ఉంటాయి కానీ పెట్టుకునే పూలు దొరకవన్నమాట. బట్ లక్కీగా ఇక్కడ కాకడాలు అయితే ఉంటే సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. ఇంకా పిల్లలకి పెడుతున్నా, పెద్దమ్మాయికి పెడుతున్నా. చిన్నమ్మాయి అయితే నాకు వద్దనేసింది, ఆ డ్రెస్లోకి సెట్ అవ్వదని. బట్ నేను మా పెద్దమ్మాయి అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా అక్కడ మీరు చూసినట్లయితే కావడి తీసుకెళ్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇట్లా కావడ అనేది ఎత్తుతారనమాట వాళ్ళు తిరునాళ్ళ రోజు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా మీరు మధ్యాహ్నం 1 గంటకు చూసినప్పుడు ఖాళీగా ఉండింది, అసలు ఎవ్వరు కూడా లేరు మా ఫ్యామిలీ తప్పించి. బట్ ఇప్పుడు సాయంత్రము ఒక 4 గంటలకి చూడండి ఎంత జనం ఉన్నారో. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంకొక 1 అవర్కి ఒక 5 గంటలకి 5:30కి చూసారంటే అసలు ఇసుకేస్తే నేల పడదు, అంత జనం అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ చూసారా ఎంత జనం కనిపిస్తున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఒకే ఊరు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా ఊరికి వచ్చిన బంధువులు రిలేటివ్స్ ఉంటారు. తర్వాత బయట నుంచి కూడా వస్తుంటారు. ఇంకా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు. ఇక్కడ మా ఊర్లో శివరాత్రి అంటే దాదాపు చుట్టుపక్కల ఒక 20 అట్లా విలేజెస్, ఒక 20 విలేజెస్ నుంచి కూడా వస్తుంటారనమాట. అట్లయితే ఇంకా మంచిగా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, రష్ ఉంది. మా పిల్లలైతే నేను టెంకాయ కొడతానని ఒకరు, నేను టెంకాయ కొడతానని అదే కొబ్బరికాయ కొడతానని చెప్పి సరే అని చెప్పేసి ఇచ్చానా. కొబ్బరికాయ కొట్టింది మా చిన్నమ్మాయి ప్రియ అయితే ఆ చేయి తగిలించుకునింది అనమాట. అందుకే నేను పిల్లల దగ్గర ఏది చేయించను. చేసింది చేయి తగిలేసింది, చూడండి చేయి చూసుకుంటూ ఉంది, మళ్ళీ నాకు చూపించింది అనమాట తగిలేసింది అని చెప్పేసి. చూసారా, నేను అందుకే వద్దని చెప్పానని చెప్పేసి అరుస్తున్నా. అక్కడ మా పెద్దమ్మాయి చూడండి, నేను కొడతానని చెప్పాను కదా, నాకు ఇచ్చిండొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అలా అనమాట మా పిల్లల సంగతి అయితే. ఇంకా మేము మళ్ళీ సెకండ్ టైం అయితే దర్శనానికి వచ్చేసామండి. ఇంకా ఏదోలాగా క్యూలో వెళ్ళి మంచిగా మళ్ళీ సెకండ్ టైం దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ ప్రసాదాల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాలు అయితే ఒక ప్లేస్లో కాదు, దగ్గర దగ్గర 3-4 ప్లేసెస్లో అయితే అక్కడ ఇస్తూ ఉంటారనమాట. మనం కూడా చేసుకొచ్చి పెట్టవచ్చు. సో అట్లా మొక్కుబళ్ళు ఉంటాయి కదా, మొక్కు చేసుకొని ఉండే వాళ్ళందరూ కూడా అటుపక్క ఇటుపక్క గ్యాప్ లేకుండా ప్రసాదాలు ఇస్తూనే ఉంటారు. తినడానికి పొట్టలో ఖాళీ ఉండాలి కానీ ఎంతైనా తినొచ్చు అనమాట. ఇంకా అన్ని రకాల ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. మేము కూడా తీసేసుకొని ఇంకా కొంచెం తిన్నాను. బట్ ఇంకా మేము ఆల్రెడీ ఫుడ్ తినేస్తున్నాం కాబట్టి ఇంకా పెద్దగా తినాలనిపించలేదని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తిందామని తీసుకున్నాము. ఇక్కడ బఠానీలు ఇస్తారు కదా, బుడ్డ శనగలు, అవి మా అత్త ఇంకొక ప్లేట్ తీసుకురాపోయింది అనమాట. నేను వద్దని నవ్వుతున్నా, వద్దు మా చాలు, ప్రసాదం కొంచెం తీసుకుంటే చాలని చెప్పేసి ఇంకా వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బొరుగులు తీసుకుంటున్నాము. బొరుగులు ఎందుకంటే సాయంత్రం మళ్ళీ ఊరేగింపుకి ఇక్కడ నిలిపిన దేవుడు ఉన్నారు కదా, ఆ దేవుడిని ఊరేగింపుకి తీసుకొస్తారు. బొరుగులు చల్లి శాంతపరుస్తామన్నమాట వీరభద్రస్వామిని. ఆవేశంతో వెళ్ళి అగ్నిగుండం తొక్కడం ఇవన్నీ చేస్తారు కదా నైట్. మీరు నిన్నటి వీడియోలు చూసుంటే ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను లింక్ ఇస్తాను చూడండి ఎవరైనా చూడకపోతే. సో అట్లా సాయంత్రం వచ్చినప్పుడు మనము ఊరేగింపుకి వచ్చినప్పుడు బొరుగులు చల్లామంటే శాంతపడతారనమాట. అక్కడితో మనకి శివరాత్రి ఫెస్టివల్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మరుసటి రోజు వసంతోత్సవం ఉంటుంది అనమాట. ఇంకా ఫుల్ సందడిగా చేసుకుంటారు. బట్ మనం ఉంటామో ఉండమో తెలియదు, మనము పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి వేడుకలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఊరేగింపుకి వస్తారు కదా దేవుడు, ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. మేమైతే తిరునాళ్ళు అన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక మా వారు బ్యాంగిల్స్ అవి కొనుక్కోమన్నారు కానీ ఇంకెందుకులే అన్నున్న ఇంట్లో అని చెప్పేసి వచ్చేసాము. ఇక మేము ఇంటికి వచ్చిన ఒక 1/2 అవర్ 1 అవర్కి అంతా ఊరేగింపుకైతే స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడ మేము బొరుగులు చల్లడానికి అయితే రెడీగా ఉన్నాము.
సో ఒక రౌండ్ అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్ ఊరు మొత్తం కూడా ఒక రౌండ్ వేస్తారనమాట. ఇంకా మళ్ళీ సెకండ్ రౌండ్, అట్లా థర్డ్ రౌండ్, అట్లా 3 టైమ్స్ వస్తుంది. 6 గంటలకి అట్లా స్టార్ట్ చేస్తారు. 6:30కి అంతా కంప్లీట్ అయిపోతుంది. దాంతో మాకు పండగ అనేది కంప్లీట్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ ఒక 6కో 7కో వసంతం అనేది స్టార్ట్ చేస్తారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కానీ అందరూ కూడాను. మేము ఈసారి మిస్ అవుతామేమో తెలీదు. చూసారు కదండి, 3 టైమ్స్ అయితే బొరుగులు చల్లడం అయిపోయింది. ఇంకా తర్వాత తీసుకెళ్ళి గుళ్ళో అయితే పెట్టేస్తారనమాట దేవుణ్ణి. మళ్ళీ నైట్ ఊరేగింపుకి అయితే తీసుకొస్తారు. ఈరోజు మళ్ళీ లాస్ట్గా మంగళహారతలు అవి ఇచ్చుకుంటాం అన్నమాట దేవుడికి. సో అట్లా పూజకైతే ఇచ్చేసాను. అండ్ పూజకి ఇచ్చిన తర్వాత ఇలా అన్నమాట. చూసారా, మామూలుగా అగ్నిగుండం తొక్కేదాకా కూడా భగవంతుడి ఫేస్లో ఒక రకమైన ఆగ్రహం కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా శాంతియుతంగా స్మైల్తో ఉంటారనమాట. నేను అది సారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఫెస్టివల్ అయితే అయిపోయింది. రేపు వసంతం జరుగుతుంది, బట్ మేమైతే ఉండము. రేపు మార్నింగ్ అయితే బయలుదేరేస్తున్నాము. అంటే మంగళవారం రోజు మార్నింగ్ అయితే మేము బయలుదేరేస్తున్నాము ఊరికైతే. సో ఇదన్నమాట, ఫెస్టివల్స్ అన్నీ చూసారు కదా, ఎలా అనిపించింది. మా ఊర్లో శివరాత్రి అయితే చాలా బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టమైన పండుగ అనమాట ఇది మా అత్తగారింట్లో. సో కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఇదన్నమాట వీడియో అయితే. అండ్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఇంక వెళ్ళేసి మంచిగా తినేసి అయితే పడుకునేయాలి. బాగా నిద్ర వస్తుంది, నిన్నంత నిద్ర లేదు కాబట్టి నైట్. హోప్ మీరు కూడా నాతో పాటు మా ఊర్లో ఫెస్టివల్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.